This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎన్టీపీసీలో చేసే పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 జీతం పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. వీటికి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఇస్రోలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. మినిమం 10+2 కానీ డిప్లొమా పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 44,900 వరకు జీతం పొందొచ్చు. ఇందులో టెక్నీషియను, లైబ్రరీ అసిస్టెంట్, కుక్కు ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వీటికి ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అనేటివి చూద్దాము. మీకు ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ మాత్రం 10th జూలై 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మినిమం ఏజ్ అయితే ఇవ్వలేదు, కానీ మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 27 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్లో మీకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే ఏమో 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం కేటగిరీని బట్టి ఏజ్లో మీకు రిలాక్సేషన్ అనేది కల్పిస్తూ ఉంటారు. మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ వీటికి సెలెక్ట్ అయితే ఈ గ్రేడ్ ప్రకారం మీకు బేసిక్ పేనే 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు మంత్లీ ఈజీగా 50,000 ఇన్ హ్యాండ్ శాలరీ పొందొచ్చు. సో బెస్ట్ శాలరీ పొందే మంచి గవర్నమెంట్ జాబ్స్ ఎన్టీపీసీ సంస్థలు కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. ఇందులో మీకు ఎందుకు అడిషనల్ అంటే మీకు ఇనిషియల్ బేసిక్ కాకుండా ఎందుకు 50,000 ఇన్ హ్యాండ్ శాలరీ పొందొచ్చు అంటే మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుంది, డిఫరెంట్ అలవెన్సెస్ ఉంటాయి. కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 50,000 శాలరీ అనేది పొందొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు 3 స్టేజెస్లో సెలక్షన్ ఉంటుందన్నమాట. స్టేజ్ 1లో ఏంటంటే మీకు సెలక్షన్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇందులో మీకు ఏమేమి ఉంటాయంటే పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట. అంటే మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి టెస్ట్ ఉంటుంది. పార్ట్ 2లో మీకు ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో మీరు ఏంటంటే ఖచ్చితంగా 2 కూడా సపరేట్గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది 2. దాని తర్వాత స్టేజ్ 2 వచ్చేసి మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషను. అంటే ఫస్ట్ స్టేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు స్టేజ్ 2 ఉంటుంది. దీనిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అవన్నీ బేస్ చేసుకొని చేసేసాక లాస్ట్కి స్టేజ్ 3లో మాత్రం మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు. మీకు మెయిన్ సెలక్షన్ మాత్రం ఈ పార్ట్ 1 మరియు పార్ట్ 2నే బేస్ చేసుకొని ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ అనేది చేస్తారు. వేకెన్సీస్ని డివైడ్ చేశారు. టోటల్ అయితే మీకు 40 వేకెన్సీస్ ఉన్నవి. జనరల్ వాళ్ళకు ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నవి, ఓబీసీ వాళ్ళకు ఉన్నవి, ఎస్సీ వాళ్ళకు ఉన్నవి, ఎస్టీ వాళ్ళకు కూడా ఉన్నవి. ఇక్కడ ఎస్సీ అంటే అందరికి తెలుసు, ఎస్టీ అంటే అందరికి తెలుసు. జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు. ఓబీసీ అంటే ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. ఎన్టీపీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. కాబట్టి బీసీ కేటగిరీ కిందకి వచ్చే అందరినీ ఓబీసీ కిందకే కన్సిడర్ చేస్తారు. సో అలా మీకు టోటల్ 40 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓబీసీలో 10, జనరల్లో 17 అనమాట. ఇలా రకరకాల ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని సపరేట్గా కేటాయించారు. క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ అనమాట. వీటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి రెగ్యులర్ లేదా ఫుల్ టైం ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఓన్లీ ఇది చేసిన వాళ్ళు, ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అందులో కూడా ఖచ్చితంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు మినిమం 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి.
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ ఖచ్చితంగా మీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేటివి 31 జూలై 2026 కంటే ముందే వస్తే మాత్రమే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఖచ్చితంగా క్లియర్గా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటారు. వచ్చేసి మీకు 26 జూన్ 2026 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 10th జూలై 2026 వరకు ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్కి ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ కూడా 10th జూలై 2026 ఉంటుంది. అండ్ మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా 31 జూలై 2026 కంటే ముందే వచ్చిన వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. స్టార్ట్ చేస్తున్నారు, అందరికీ లేదు. ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి లేదు, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా లేదు. మిగతా వాళ్ళకు కూడా 500 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఎన్టీపీసీ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఈ www.ntpc.co.in వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయిపోవాలి. దాని తర్వాత లాస్ట్కి కేటగిరీ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళకు ఫీ వస్తుంది. చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ లాస్ట్కి మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేశాక సబ్మిట్ చేసినట్లు ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీబీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు ఇందులో ఏంటంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ లేదా అప్లై పైన క్లిక్ చేయాలి, లేకపోతే రిజిస్టర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏంటంటే ఫస్ట్ లాగిన్ లేదా అప్లై పైన క్లిక్ చేశారంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ తోటి లాగిన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అనుక దానిపైన క్లిక్ చేసి ఇలా వస్తుంది అనమాట. ఇందులో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ 1లో వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత స్టెప్ 2లో మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి క్వాలిఫికేషన్ అవ్వండి. దాని తర్వాత లాస్ట్ స్టెప్ 3 కూడా వెరిఫై చేసుకొని సబ్మిట్ చేసి అప్పుడు మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుని మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ చేసి పీసీ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు 40 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట. స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీని ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.